హాయ్ ఫ్రెండ్స్. సో ఇవాళ టాపిక్ వచ్చేసి కొంతమంది అడుగుతున్నారు ఫోటో ఎడిటింగ్కి ప్లస్ వీడియో ఎడిటింగ్కి ఏ సిస్టమ్ వాడాలి, ఎంత అవుతుంది, సో కాన్ఫిగరేషన్ ఏంటి అనేసి అడుగుతున్నారు. సో ఒక మరీ ప్రో రేంజ్ కాదు, అలా అని చెప్పేసి బాగా ఎంట్రీ లెవెల్ కూడా కాదు. సో సెమీ ప్రొఫెషనల్ అనుకుందాం. సో సెమీ ప్రొఫెషనల్ అంటే ప్రొఫెషనల్ వర్క్స్ కూడా చేసుకోవచ్చు. సో వీడియో ఎడిటింగ్ సైడ్ కన్నా ఈ ఫోటో ఎడిటింగ్ సైడ్ చాలా బాగుంటుంది. వీడియో ఎడిటింగ్ సైడ్ కూడా కేపబుల్. ఎక్కడి వరకు అంటే మ్యాక్సిమం ఫుల్ హెచ్డి వీడియో ఎడిటింగ్ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. 4K కూడా పర్వాలేదు, బట్ ఫుల్ హెచ్డి వరకు మాత్రం ది బెస్ట్ ప్రైస్, అది వాల్యూ ఫర్ మనీ అనమాట. సో కాన్ఫిగరేషన్ వచ్చేప్పటికీ మొట్టమొదట మీకు నా పీసీ ఏంటి అనేది చూపిస్తాను. చూడండి, ఇది నా పీసీ కాన్ఫిగరేషన్. ప్రాసెసర్ వచ్చేసి AMD Ryzen 7 1700 8 కోర్ CPU ఇది. ఓకే, అలాగే నా ర్యామ్ వచ్చేసి G.Skill Trident G 16GB. సో గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి నాది నేను ఈ మధ్య అప్గ్రేడ్ చేసుకున్నాను, 1660 సూపర్ నాది. ఓకే, సో మొట్టమొదట మీకు ఫోటోషాప్ అడోబ్కి సంబంధించి ఏదైనా సరే, ఏ సాఫ్ట్వేర్ అయినా సరే, అది వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు, ఫోటో ఎడిటింగ్ అవ్వచ్చు, ఇవి బాగా హై ఎండ్ అనమాట. ఫోటోషాప్ కూడా ఇప్పుడు ఫస్ట్లో గ్రాఫికల్గా పెద్ద తీసుకోకపోవచ్చు, ప్రాసెసర్ని కూడా పెద్ద బర్డెన్ చేయకపోవచ్చు, బట్ CC వెర్షన్స్, CS6 ఇవన్నీ వచ్చేప్పటికీ ప్రాసెసర్ని చాలా బర్డెన్ ఉంటుంది ప్రాసెసర్ మీద. సో హై ఎండ్ ప్రాసెసర్స్ అయితేనే మనం ఈ CC వెర్షన్స్ కానీ CS6 కానీ ఫ్లూయెంట్గా వర్క్ చేయగలం, లేదంటే మనం వర్క్ చేయలేం, దాని మీద కూర్చొని మనం వర్క్ అయితే చేయలేం. సో ప్రాసెసర్ విషయంలో మ్యాక్సిమం కాంప్రమైజ్ అయితే కాకూడదు మనం. సో అందుకే ఎప్పుడు కూడా బేసిక్ ప్రాసెసర్స్ తీసుకోవడానికి నేను ఎంకరేజ్ చేయను. అంటే ఇంటెల్లో అయితే i3 కానీ, AMD Ryzenలో అయితే Ryzen 3s కానీ, అలాగే ఇన్బిల్ట్ గ్రాఫికల్ ఇంటర్ఫేస్ కలిగినాయి, అంటే గ్రాఫిక్ కార్డ్ అవసరం లేకుండా APUs అంటారు, CPU కాదు APU అంటే ఇంటిగ్రేటెడ్గా ఉంటుంది. గ్రాఫిక్ కార్డ్ వేయాల్సిన అవసరం ఉండదు, మినిమం గ్రాఫిక్స్ అనేవి దాంట్లోనే ఇన్బిల్ట్గా ఉంటాయి. సో ఆ APUs అవి రివిజన్లో ఉంటాయి మీకు. అలాగే ఇంటెల్లో కూడా ఆన్బోర్డ్ గ్రాఫిక్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి ప్రతి ప్రాసెసర్లో. ఇంటెల్లో 630 అని చెప్పేసి మనకి మైక్రోసాఫ్ట్ సంథింగ్ ఏదో ఉంటుంది, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్, అవి ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అని వస్తుంది, 630 అనేసి ఇలా ఉంటాయి. సో అవి ఎంతవరకు వర్క్ అవుతాయి ఆ గ్రాఫిక్స్ అనేది జస్ట్ సిస్టమ్ బూటప్ అయ్యి మనకి డిస్ప్లే ప్రొజెక్ట్ అవ్వడం వరకే మాత్రమే అవి యూజ్ అవుతాయి. బట్ ఇలాంటి హెవీ సాఫ్ట్వేర్స్, ఫోటోషాప్ అవ్వచ్చు, ప్రీమియర్ అవ్వచ్చు, లేకపోతే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అవ్వచ్చు, ఇవి ఏవైనా సరే మనం చేసే వర్క్ని మనకి ఫ్లూయెంట్గా వర్క్ని అంటే ఫాస్ట్గా స్మూత్గా రెండర్ చేసి మనకి ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు, టైం లైన్ ప్లేబ్యాక్ అనేది చాలా స్మూత్గా వెళ్ళాలి. సో అలా వెళ్తేనే మీరు హ్యాపీగా ఇంకాస్త ఎక్కువ టైం దాని మీద కూర్చొని వర్క్ చేయాలి అనే ఇంట్రెస్ట్ మీకు కలుగుతుంది. అలాగే ఫోటోషాప్ ఉంటుంది, ఫోటోషాప్లో సమ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు కెమెరా ఉంది, అది ఓపెన్ అవ్వడం కూడా GPUని యాక్సిలరేట్ చేసుకుంటుంది ఈ మధ్యన. నెక్స్ట్ ఇక్కడ బ్లర్ ఫిల్టర్స్ ఉంటాయి, బ్లర్ గ్యాలరీ, ఇవన్నీ కూడా హెవీ. సో ఇవి నెక్స్ట్ వ్యానిషింగ్ పాయింట్ కానీ ఇవన్నీ కూడా గ్రాఫికల్గా కొంచెం వర్క్ చేస్తున్నాయి ఇప్పుడు. సో నెక్స్ట్ ఫోటోషాప్లోనే 3Dకి సంబంధించిన వర్క్ చేసుకోవచ్చు, టెక్స్ట్ని 3D చేయొచ్చు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు GPUని యూజ్ చేస్తున్నాయి. మీరు లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ GPU అనే ఆప్షన్ కూడా ఉంటుంది మనకి. ఇదిగో చూడండి, యూజ్ గ్రాఫిక్స్ ప్రాసెసర్ ప్రజెంట్. నేను అడ్వాన్స్డ్ సెట్ చేస్తే నేను అడ్వాన్స్డ్లో పెట్టుకున్నాను దీన్ని. సో ఇక్కడ నాది గ్రాఫిక్స్కి సంబంధించిన కార్డు చూపిస్తుంది, NVIDIA GeForce GTX 1660 సూపర్. సో ఇది నేను యూజ్ చేస్తున్నాను. సో ఇలా ప్రతి దాంట్లోని గ్రాఫిక్ కార్డ్ అనేది కూడా మేజర్గా తీసుకుంటుంది. సో ప్రాసెసర్ తర్వాత ర్యామ్ తర్వాత గ్రాఫిక్స్, ఈ మూడు మేజర్. సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్. వీటి దగ్గర మనం ఏ విధంగానూ కాంప్రమైజ్ కాకూడదు.
సో మొట్టమొదట ప్రాసెసర్ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు. సో కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మంచి ప్రాసెసర్ని సెలెక్ట్ చేసుకోండి. కొంచెం కోర్స్ ఎక్కువ ఉండాలి. 4 కోర్స్ అన్నది పక్కన పెట్టేయండి. ప్రజెంట్ 6 కోర్స్ బెటర్, 8 కోర్స్ బెస్ట్. ఇంకా అక్కడ పైనుంచి అంటే ఇంకా అలా అల్టిమేట్ అనమాట. సో కోర్స్ అనేవి ఏంటంటే మనకి ఎలా వర్క్ అవుతాయి అంటే మీకు సింపుల్గా ఎలా చెప్పాలి, ఇద్దరు వర్కర్స్ ఒక ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ఒకటే ప్రాజెక్టు ఇద్దరు వర్కర్స్ వర్క్ చేస్తున్నారు. మేబీ 1 అవర్లో అవుతుంది అది ఆ వర్క్. బట్ అదే వర్క్ని 6 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు షేర్ చేసుకుని సేమ్ టైం. సో అప్పుడు అది 1 అవర్ పట్టినప్పుడు ఇది 15 మినిట్స్లో అయిపోతుంది. సో అలాగా కోర్స్ అనేవి ఒకే ఒక్క కంపెనీలో నెంబర్ ఆఫ్ స్టాఫ్ లాంటిది అనమాట. సో అందుకు 6 కోర్సు, 8 కోర్సు, 12 కోర్సు, 24 కోర్స్ కూడా మనకి ప్రాసెసర్లు అవైలబుల్గా ఉన్నాయి. అయితే మనకి బడ్జెట్లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ మన ఫోటోషాప్కి అలాగే ప్రీమియర్కి వీటికి సంబంధించి బెటర్ అని అనిపించేది మ్యాక్స్ అవుట్ సైడ్ కంట్రీస్లో కూడా యూస్ చేసే ప్రాసెసర్ వచ్చేసి బడ్జెట్ విషయంలో కొంచెం మనకి బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చేలాగా. మరీ బడ్జెట్ ఏమవుతుంది ఇది, బడ్జెట్ అంటే ఇంకా Ryzen 3 కానీ ఇంటెల్ i3 కానీ ఇలాంటివి అవుతాయి. బట్ ఇవి టాప్ ఎండ్ అని చెప్పలేం కానీ బెటర్. సో 20,000 అంటే బడ్జెట్ అంటే కూడా ఎవరు నంబర్ అనుకోండి, బట్ ఇది బెస్ట్ అనమాట, బడ్జెట్ అనుకోవడానికి లేదు. సో ఈ ప్రాసెసర్ నేమ్ వచ్చేసి AMD Ryzen 5 3600. ఓకే, AMD Ryzen 5 3600. దీని కోర్స్ వచ్చేసి 6 కోర్సు, 4.2 GHz అప్ టు స్పీడ్ అంటే బూస్ట్ క్లాక్, 35 MB క్యాచ్. ఓకేనా, ఇది ప్రాసెసరు. ది AM4 సాకెట్తో వస్తుంది. సో AM4 సాకెట్ అంటే AM4 సాకెట్ ఉన్న మదర్ బోర్డ్ని మనం చూస్ చేసుకోవాలి. దీని సాకెట్ టైప్ వచ్చేసి AM4. ఓకే, ఇది 20,750 ఆల్మోస్ట్ ఉంది. బయట మార్కెట్లో ఇంకా కొంచెం తగ్గే ఉండొచ్చు. సో అమెజాన్ ప్రైజింగ్ ఇది. ఓకే, దీనికి కంపాటబుల్ మదర్ బోర్డ్ వచ్చేసి మీకు ఇంకొకటి ఏంటంటే ఇది ఇన్బిల్ట్ ఫ్యాన్ తోటి వస్తుంది. ఇది స్టాక్ ఫ్యాన్ కూడా దీంతోనే వస్తుంది. దీన్ని దాటి మీరు వేరే ఫ్యాన్ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, థర్డ్ పార్టీ ఏమీ వాడాల్సిన అవసరం లేదు. ఇది బెస్ట్ ఫ్యాన్ ఇది. ఓకేనా, ఇది ప్రాసెసర్ తీసుకున్నట్లయితే దానికి సపోర్టింగ్గా గిగాబైట్ B450 AROS Pro మదర్ బోర్డ్. ఇది 11,400. బయట మీకు మ్యాక్సిమం 10,000 లేదా 9,000 రూపీస్లో కూడా అవైలబుల్ ఉండొచ్చు ఇది. సో ఇది ఒక మంచి మదర్ బోర్డ్ ఇది 450. సో దీంట్లో Ryzen 5 3600 వాడుతున్నాం కదా. సో అప్గ్రేడెడ్ అనుకుంటే 550 ఉంటుంది. కాకపోతే మీకు కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతుంది, 16,000 అలా ఉంటుంది. సో రెండాటికి పెద్ద పెర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ ఏం రాదు, కానీ కాస్త ఇక్కడ ఉండే సాకెట్స్ విషయంలో అట్లనే డిఫరెన్స్ వస్తుంది. నేనైతే బెటర్ టు గో B450 సరిపోతుంది, ఇది తీసుకోండి. చూడండి, దీనికి మనకు కావాల్సిన టోటల్ అన్నీ కూడా బెస్టే ఉంటాయి. మీకు ఇక్కడ 2 SATA పోర్ట్స్ పైన ఉన్నాయి, కింద ఇంకొక 4 SATAs ఉన్నాయి. ఓకే, అలాగే USB 3.0 ఉంది. మీకు M.2 స్లాట్స్ 2 ఉన్నాయి. అలాగే PCI ఎక్స్పాన్షన్స్ కూడా 3 ఉన్నాయి. ఓకే, ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు కావాల్సిన పోర్ట్స్ అన్నీ ఉంటాయి. అయ్యో చూడండి, ఇది USB 3.0 2, HDMI 1, DVI 1, USB 3.1, USB 3. Type-C. నెక్స్ట్ మళ్ళీ USB 3.0 2 ఇంటర్నెట్ ల్యాన్ పోర్ట్ ఎలాగో వచ్చింది. ఇంకా అది మీకు ఆడియోకి సంబంధించి, తర్వాత మైక్రోఫోన్ది, ఇంకా 5.1 ఛానల్కి సపోర్టివ్గా ఉంటుంది. ఓకేనా, దీనికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇంత తక్కువ ప్రైస్లో కూడా మీకు యాంప్ అప్ అనే ఆడియో ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక చిప్ అయితే ఇచ్చారు. దీనివల్ల ఆడియో మీకు క్రిస్టల్ క్లియర్గా ఇంకా కొంత బెటర్గా ఉంటుంది. సో మ్యూజిక్ వింటూ వర్క్ చేసుకునే వాళ్ళకి మంచి ఆడియో సిస్టమ్ ఉంటే ఇంకా బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. సో గిగాబైట్ అనేది బెస్ట్. సో ఏసూస్ గిగాబైట్ ఎనీ బోర్డ్ B450. సో దానికి సపోర్టెడ్గా. నెక్స్ట్ ర్యామ్, ఇది చాలా చాలా మేజర్. ఇది బేసికల్గా ఫోటోషాప్ మీరు ఎప్పుడన్నా సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ కనుక చెక్ చేస్తే మినిమం 8 GB ర్యామ్, ఆ పైన బెటర్ 16 GB,
అప్ టు ఎనీథింగ్ అని చెప్పేసి ఇలాగ వేస్తుంటారు వాళ్ళు. సో 8 GB ర్యామ్ అనేది నా దృష్టిలో సీసీ వెర్షన్స్కి అయితే అసలు కరెక్ట్ కాదు. మినిమం 16 GB ర్యామ్. అది కూడా ఎలా తీసుకోవాలంటే చాలామంది మిస్టేక్స్ చేస్తారు. డైరెక్ట్ ఒక 16 GB తీసుకుని మదర్ బోర్డ్లో 4 స్లాట్స్ ఉంటాయి, మీకు ఇలాగా 4 స్లాట్లు ఉంటాయి. చూడండి, ఇక్కడ మెమొరీకి సంబంధించి ర్యామ్ స్లాట్లు 4 ఉంటాయి. ఇవి 2 ఉన్నాయి కూడా ఉంటాయి. ఎందుకు? దీనికన్నా కాస్త కిందకి వెళ్ళారనుకోండి మదర్ బోర్డ్స్లో 2 స్లాట్లు ఉంటాయి. ఎక్స్పాన్షన్ మీరు చేసుకోలేరు, కేవలం 32 GB వరకు మాత్రమే ఉంటుంది. ఇది 64 GB వరకు కేపబుల్ ఉన్నది. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క 16 GB మీరు వేసుకోవచ్చు. సో బట్ అందులో మీరు ఇంతకుముందు చూసిన దాంట్లో 2 16లు పడితే 32తో ఆగిపోద్ది. నేను ఎందుకంటే ఈ మదర్ బోర్డ్ ఎందుకు చూస్ చేస్తున్నానంటే రేపు పొద్దున్న మీరు వీడియో ఎడిటింగ్ చేయొచ్చు. సో వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు కేవలం మీరు చేంజ్ చేసేది ఏంటంటే మదర్ బోర్డ్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు, కేవలం ఒక ప్రాసెసర్ని మాత్రమే చేంజ్ చేస్తారు. అది AMD సిరీస్ కాబట్టి. AMD రైజన్ యొక్క గొప్పతనం ఏంటంటే ప్రాసెసర్లు ఎంత చేంజ్ అయినప్పటికీ, ఎంత కొత్త ప్రాసెసర్స్ వచ్చినప్పటికీ AM4 అనే సాకెట్ని మాత్రం కంటిన్యూ చేస్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఇది మనం 3600కి తీసుకుంటున్నాం, మేబీ 5600 కూడా వచ్చింది, అది కూడా దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీరు ఈ మదర్ బోర్డులో. బట్ ఇంటెల్ సైడ్ వచ్చేటప్పటికి అలా వర్కౌట్ అవ్వదు. వాళ్ళు ప్రాసెసర్ చేంజ్ అయిన ప్రతిసారి సాకెట్ చేంజ్ చేస్తారు. దానివల్ల మీరు అప్గ్రేడ్ చేసినప్పుడు బోర్డు తీసేయాలి, ప్రాసెసర్ కూడా తీసేయాలి. సో అక్కడ నాకు ఇంటెల్ విషయంలో అదొక మైనస్. సో మీరు ఇలాగా 4 స్లాట్స్ ఉన్న మదర్ బోర్డు మాత్రమే చూస్ చేసుకోండి. నేను చెప్పాను గిగాబైట్ అనే కాదు, ఏసూస్ అవ్వచ్చు, గిగాబైట్ అవ్వచ్చు, ఎంఐఎస్ అవ్వచ్చు, ఏదైనా సరే 4 స్లాట్స్ 64 GB మ్యాక్స్ ఉంటుంది ఇది. ఓకే, అప్పుడు మీరు ఎలా తీసుకోవాలి ర్యామ్లు అంటే, ర్యామ్కి ఇక్కడ మెగాహెడ్జెస్ ఇచ్చాడు చూడండి, స్పీడ్ 3200 మెగాహెడ్జెస్ స్పీడ్, 3000 మెగాహెడ్జెస్ స్పీడ్ ఉంటుంది. మీరు ఎప్పుడు కొనుక్కున్న 3000 మినిమం ఉండాలి, లేదా అక్కడి నుంచి పైకి ఉండేలా చూసుకోండి ర్యామ్. ఇంకా బిలో 2666 అని, తర్వాత ఇలా ఉంటాయి 1600 అని, ఇలాగ ఆ ర్యామ్లు మీకు వర్కౌట్ అవ్వవు. మనం బిల్డ్ చేసే సిస్టమ్ ఏంటంటే DDR4. ఈ మదర్ బోర్డ్ కానీ ఇవన్నీ కూడా DDR4 కంపాటబుల్. సో మనం తీసుకోవాల్సిన ర్యామ్ కూడా DDR4 3000 ఆర్ 3200 అబవ్. ఓకే, అది ఏ కంపెనీ అయినా పర్వాలా, G-Skill అవ్వచ్చు, లేకపోతే మీకు కార్సేర్ అవ్వచ్చు, ఇంకా వేరే కంపెనీస్ ఉంటాయి. సో ఏవైనా పర్వాలా. ఓకేనా, మీరు RGB అనే దాని విషయంలో వెళ్ళకండి. జస్ట్ RGB ర్యామ్స్ అనేవి ఏంటంటే చూడడానికి తప్ప, చూడడానికి కేసులోని చూడడానికి రంగురంగులుగా వెలిగి వెరైటీగా కనిపిస్తుంది తప్ప దానివల్ల పెర్ఫార్మెన్స్లో ఏ యూజు ఉండదు. ఇది ఇప్పుడు మీకు 9550 ఉంది, 2 ర్యామ్లు కలిపి 9550. అదే RGB ఉన్నది 2 ర్యామ్లు కలిపి 16,000 రూపీస్ ఉంటుంది. కేవలం RGB పైన ఇచ్చిన ప్లేట్ అంతే. లోపల ఉన్న ఈ ఏదైతే ర్యామ్ సంబంధించినవి ఉన్నాయో టోటల్ అంతా సేమ్, అందులో ఏ డిఫరెన్స్ ఉండదు. కేవలం మీరు పెట్టేది ఆ లైట్లకి మాత్రమే. మీ ఎక్స్ట్రా ఇంకొక 9000 పెట్టేస్తారు. సో మీరు అసలు RGB అన్నదానికి వెళ్ళకండి. లేదు నాకు కేసు డిఫరెంట్గా కనిపించాలి, కొంచెం అందంగా, కొంచెం గ్లో అయ్యి ఉంటుంది అనేసి అనుకుంటే అది మీ ఇష్టం, బట్ నేనైతే రికమెండ్ చేయను. ఓకేనా, సో G-Skill అనేది బెస్ట్ మ్యాక్సిమం, ఎందుకంటే నేను యూస్ చేస్తున్నాను ఆల్మోస్ట్ ఇప్పటికి 6 years అయింది, నో ప్రాబ్లం అసలు. సో G-Skill 16 GB. ఎప్పుడు కూడా ర్యామ్ సింగిల్గా తీసుకోకూడదు. అంటే మన మదర్ బోర్డ్లో 4 స్లాట్లు ఉంటాయని చెప్పాను. 4 స్లాట్లో ఒకే ఒక 16 GB డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసేసి యూస్ చేసే పెర్ఫార్మెన్స్ 2 8 GBలు వేయండి, మీకు పెర్ఫార్మెన్స్లో చాలా డిఫరెన్స్ వస్తుంది. దాన్ని ఏమంటారంటే ఇక్కడ మీకు ఉంటాయి ర్యామ్ కంపాటబిలిటీ అనేది DDR1 ఇక్కడ మీకు చూపిస్తుంది. డిమ్ ఏ, డిమ్ బి అని ఇలా రాసి ఉంటాయి వీటికి. సో 2 ఒక కలర్లో, 2 ఒక కలర్లో ఉంటాయి. సో ఆ స్లాట్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యి వర్క్ చేయాలంటే మీకు ఆ 2 స్లాట్లు ఫిల్ అయ్యి ఉండాలి. అలా ఫిల్ అవ్వాలంటే ఒకే టైప్ ఆఫ్ ర్యామ్లు 2 తీసుకుని 2 స్లాట్స్లో ఫిల్ చేయండి. మీరు అవసరమైతే ఒక ర్యామ్ తీసేసి వర్క్ చేసి చూడండి, చాలా డిఫరెన్స్ వస్తుంది. సో అది హార్డ్వేర్కి సంబంధించింది, నాకు మరీ ఎక్కువ తెలియదు కానీ బట్ నాలెడ్జ్ అయితే ఉంది. సో మీకు అది చెప్పగలుగుతున్నాను. అందుకే ఎప్పుడు తీసుకున్నా
ఇప్పుడు 8 GB మనం 16 GB ర్యామ్ వాడదామని అనుకుంటున్నాం అనుకోండి, 2 8 GBలు తీసుకోండి. మేబీ 32 GB తీసుకుందాం అనుకుంటున్నాం అనుకోండి, 2 16 GBలు తీసుకోండి. బట్ మీకు 32 GB అంటే ఇష్టం, ఫ్యూచర్లో అప్డేట్ చేద్దాం అనుకుంటే కనుక ఒక 16 GB తీసుకోండి. వీలైనంత తక్కువ టైంలో ఇంకొక 16 సేమ్ ర్యాము, సేమ్ స్పీడు, సేమ్ కంపెనీ అయి ఉండాలి. ఒకవేళ అప్గ్రేడ్ చేసుకునే వాళ్ళు G.Skill Ripja's 16 GB తీసుకున్నారు, DDR4 3200 mAh. మళ్ళీ ఇంకొక ర్యామ్ కూడా సేమ్ ఏ నెంబర్స్ మారకుండా అదే ర్యామ్ తీసుకోవాల్సి ఉంటుంది. లేదు ఒకసారి నేను 16 GB తీసేసుకుంటాను అనుకుంటే, ఇంక నేను అప్గ్రేడ్ చేసుకోలేను అనుకుంటే 2 × 8 GB ఇలాగా 10,000 రూపీస్కి వస్తుంది, తీసుకోవచ్చు. ఓకేనా. దీని తర్వాత వచ్చేసి మీకు గ్రాఫిక్ కార్డు. గ్రాఫిక్ కార్డు వచ్చి ఫోటోషాప్కి అయితే 730, 1050 Ti, 1050 ఏదైనా పర్వాలే. ఫోటోషాప్ మరీ గ్రాఫిక్ ఇంటెన్సివ్ ఏం కాదు కానీ సరిపోద్ది. నేను ఫస్ట్ సిస్టమ్ తీసుకున్నప్పుడు నాకు ఆల్మోస్ట్ అయ్యింది ఒక 1,45,000, 1,50,000 దాకా అయింది. అప్పుడు ఆ టైంలో నేను గ్రాఫిక్ కార్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేకపోయాను. సో నేను ఏంటంటే బేసిక్ గ్రాఫిక్ కార్డుతో బయటకు వచ్చేసాను. GTX 710 అని గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, 3,500 రూపీస్ ఎంతో పడుతుంది. సో దాంతో వచ్చేసాను, ఎందుకంటే ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకుందాం అని చెప్పి. సో నేను 2 months బ్యాకే ఆ 710 అనే గ్రాఫిక్ కార్డ్ తీసేసి నేను 1660 సూపర్ కొనుక్కున్నాను. అరౌండ్ 34,000 ఎంతో పడింది. సో ఆ గ్రాఫిక్ కార్డు యూస్ చేస్తున్నాను. సో మీకు ఫోటోషాప్ బేస్ లైన్ అయ్యి ఫోటోషాపే నాకు మెయిన్ మేజర్ అనుకుంటే, మేము వీడియో ఎడిటింగ్ సైడ్ మరీ తక్కువ ఉంటాను, పెద్దగా ఏం లేదు అనుకుంటే బెటర్ ఈ గ్రాఫిక్ కార్డు 15,000 ఉంది, ఇంకా తక్కువే ఉంటుంది. ఎందుకంటే ఇది వచ్చి ఛానల్ అయింది 1050 Ti. సో దీంట్లోకి వచ్చేసేయండి. ఇది ఎందుకంటే మీకు అటు వీడియోకి ఇటు ఫోటోకి కూడా బెటర్గానే ఉంటుంది. వీడియో మరీ హై అండ్ వీడియో ఎడిటింగ్లో అయ్యి చేయలేదు కానీ బెస్ట్. కేవలం నేను ఫోటోషాప్ ఒకటే మాత్రం అనుకుంటే 730 ఉంటుంది, GTX 730 ఉంటుంది. నేను వీడియో బాగా ఎక్కువ వర్క్ చేస్తాను అనుకుంటే 1660కి రండి. 1660 బెటర్, 1650 రెండు ఉంటాయి మ్యాక్సిమం. అవి కూడా 1650 వచ్చేసి 20,000, 18,000 అలా ఉంటుంది. ఇది 15,000 చూపిస్తుంది కానీ ఇది 10,000 అలా ఉంటుంది. దీని తర్వాత వచ్చేసి పవర్ సప్లై మీకు హార్డ్వేర్ షాప్లోకి వెళ్తే మీకు బిల్డ్ చేయమన్న వెంటనే వాళ్ళు 450 వాట్ పవర్ సప్లై కానీ 500 వాట్ పవర్ సప్లై కానీ తీసేసేస్తారు. వద్దు, తక్కువలో తక్కువ ఇప్పుడు 650 వాట్ పవర్ సప్లైని యూజ్ చేయండి. అది కూడా మంచి బ్రాండ్, కూలర్ మాస్టర్, ది బెస్ట్ బ్రాండ్ ఇది. దీని తర్వాత వచ్చేసి కార్సెర్. మీకు ప్రైస్ ఎక్కువే అవ్వచ్చు, మీకు 450 వాట్ వాళ్ళు అవసరమైతే 600 రూపాయలు పెడితే 450 వాట్ పవర్ సప్లై ఇచ్చేస్తారు. మీకు సరిపోదు, అది సెట్ అవ్వదు. దాని అవుట్పుట్స్ వేరు, దీని అవుట్పుట్ వేరు, దీని సర్టిఫికేషన్ వేరు. ఇది 80+ బ్రాంజ్ సర్టిఫికేట్ వస్తుంది. మీకు సెమీ మాడ్యులర్ కూడా దొరుకుతాయి కొన్నిసార్లు. ఇదైతే మాడ్యులర్, ఇది మామూలుగా నాన్ మాడ్యులర్ ఇది. దీని పెర్ఫార్మెన్స్ వేరు. రేపు పొద్దున్న మీరు 1060 గ్రాఫిక్ కార్డు, 1660 గ్రాఫిక్ కార్డు వేసారు, 2 2TB హార్డ్ డిస్క్లు, ఒక SSD, తర్వాత మన ప్రాసెసర్ ఏమో హై అండ్ ప్రాసెసర్ వేసారు. ఇవన్నిటికి పవరు ఎప్పుడైతే అవుట్పుట్ పర్ఫెక్ట్గా వెళ్తుందో పెర్ఫార్మెన్స్లో ఏ డిఫరెన్స్ లేకుండా రన్ అవుతుంది పీసీ. మినిమం ఏదో పవర్ సప్లై వేసి దాన్ని రన్ చేసినప్పుడు దాని పెర్ఫార్మెన్స్ మీకు అటు ఇటుగా ఉంటుంది. సమ్ టైమ్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తుంది. పవర్ సప్లై పాడైపోవడం కానీ, పవర్ సరిగా లేక హార్డ్ డిస్క్లు ఫెయిల్ అవడాలు కానీ, ఇలాంటి ఎర్రర్స్ ఏవోటి రావచ్చు. సో పవర్ సప్లై విషయంలో కాంప్రమైజ్ కాకండి. కూలర్ మాస్టర్ కానీ, కార్సెర్ కానీ, యాంటెక్ ఇలాంటి మంచి బ్రాండ్స్ ఎంచుకొని మినిమం 650 గ్రాఫిక్ పవర్ సప్లై అయితే యూస్ చేయండి. నాదైతే 850. నేను అక్కడ దాని విషయంలో నేను కాంప్రమైజ్ కాలేదు. ఓకేనా. నెక్స్ట్ కేస్ కూడా మంచి కేస్ తీసుకోవాలి. బాగా ఇరుగ్గా ఉన్న కేసులకి అసలు వెళ్ళకండి. సో ఇది మీకు బడ్జెట్లో ఉందని చెప్పేసి నేను ఇదైతే చూపిస్తున్నాను. సో నెక్స్ట్ బడ్జెట్లో ఉండొచ్చు కొంతవరకు, బట్ స్పేస్ కూడా అలాగే ఉండాలి, మన రిక్వైర్మెంట్కి తగ్గట్టు ఉండాలి. ఇది ఫోటోషాప్ వర్క్కి, మినిమం వీడియో ఎడిటింగ్ వర్క్ చేసే వాళ్ళకి బెటరే కాదన్ను.
ఇక్కడ మీరు కేసింగ్ చూడండి, ఇదిగో ఇవి మెయిన్ అనమాట మనం చూసుకోవాలి. దీంట్లో వచ్చేసి 2 3.5 హార్డ్ డిస్క్లు వస్తాయి. ఓకే, 2 2.5 సాలిడ్ స్టేట్ డ్రైవ్స్ మనం పెట్టుకోవచ్చు. ఇంకొకటి 5.25 ఓడిడి బే, అంటే ఇది అనమాట మన డివిడి రైటర్ ఉంటుంది కదా బర్నరు, అది ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు, బట్ ఆ ఆప్షన్ అయితే మనకి ఇచ్చారు. ఇది 2 సాటా మన ఎస్ఎస్డీలకి అనమాట. ఇవి 2 హార్డ్ డిస్క్లకి. ఇక్కడ పిఎస్సి వస్తుంది, అంటే పవర్ సప్లై. సో ఇవన్నీ బ్యాక్ సైడ్ ఉంటాయి. అవతల పక్క మీకు ఎయిర్ ఫ్లో ఫ్రీగా ఇలా ఉంటుంది. ఇక్కడ మదర్ బోర్డ్ ఉంటుంది. వైరింగ్ అంతా కూడా మీకు ఈ బ్యాక్ సైడ్కి వెళ్ళిపోద్ది. చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. మెయిన్ పైన చూడండి 120 mm మీరు రేడియేటర్ ఫిక్స్ చేయొచ్చు, లేదా ఒక ఫ్యాన్ వేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ 2 ఫ్యాన్స్ ఉంటాయి. 240 అంటే 120 120 2 ఫ్యాన్లు ఉంటాయి. బ్యాక్ సైడ్ ఎగ్జాస్ట్ ఉంటుంది. 120 mm ఫ్యాన్ ఇంక్లూడెడ్. ఒక 120 mm ఫ్యాన్ అనేది ఇంక్లూడ్ చేసి ఇస్తారు వీళ్ళు. సో మీరు ఎడిషనల్గా ఫ్యాన్స్ మీరు తీసుకుని వేసుకోవచ్చు. ఫ్యాన్స్లో కూడా రకాలు ఉంటాయి. ఆర్జీబీ ఉంటుంది, నాన్ ఆర్జీబీ ఉంటుంది. చెప్పాను కదా, ఆర్జీబీ విషయం జోలికి అయితే వెళ్ళొద్దు. సో ఇది ఒక మంచి కేస్. మీకు ఇంకా బెటర్ కేసెస్ అనుకుంటే ఇంకా బడ్జెట్లో యాంటెక్ కంపెనీ ఉంటాయి. కార్సైర్ ఇది ఏంటంటే కొంచెం బ్రాండెడ్, కొంచెం ప్రైజింగ్ కొంచెం ఎక్కువే ఉంటుంది. సో యాంటెక్లో కూడా తీసుకోవచ్చు. కేసు మీ ఇష్టం అండి, కాకపోతే స్పేస్ ఎక్కువ ఉన్న కేసెస్ని ప్రిఫర్ చేయండి. అలాగే హార్డ్ డిస్క్లు మనకి ఒక హార్డ్ డిస్క్ తోటే ఎండ్ అయిపోయే కేసెస్ వస్తున్నాయి, అలాంటివి ఎప్పుడు తీసుకోకండి. ఇందులో కూడా మీకు కార్సైర్లో వేరే కేసు ఉంటుంది, చూపిస్తాను. ఇదిగో చూడండి, ఇది బెస్ట్. ఇంకా చెప్పాలంటే ఇది ఏంటంటే మీరు ఇంకా పిఎస్యూ సెపరేట్గా కొనుక్కోకల్లా. కార్సైర్ పవర్ సప్లై ప్లస్ కేసు 2 కలిపి మీకు 9,000 రూపాయలకి వచ్చేస్తుంది. ఇక్కడ మీకు హార్డ్ డిస్క్లకి హ్యాపీగా 4 హార్డ్ డిస్క్లు పడతాయి. 1 2 3 4 హార్డ్ డిస్క్లు వేసుకోవచ్చు. అంటే ఇంక్లూడింగ్ ఎస్ఎస్డి అనమాట. ఎస్ఎస్డికి సెపరేట్గా అవతల పక్క ఏమి ఉండదు. ఇది సో ఇలా ఉంటుంది. సో ఇది ఒక మంచి కేసు. పవర్ సప్లై ఇందులోనే కలిసిపోయి వచ్చేస్తుంది. మీకు విడిగా పవర్ సప్లై కొనుక్కుని కేసు కొనుక్కున్న 9,000 అవుతుంది. ఇలా ఇంక్లూడ్ చేసుకుని కొనుక్కున్నా కూడా 9,000 రూపాయలు అవుతుంది. కార్సైర్ కంపెనీ బెటర్గా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మెయిన్ ఫోటోషాప్ అయినా, వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయినా, ఏదైనా సరే సిస్టమ్ అసలు బూట్ అవ్వడం కూడా స్పీడ్గా బూట్ అవ్వాలి అనుకుంటే హార్డ్ డిస్క్ స్పిన్ అయి తిరుగుతుంది. మామూలుగా రెగ్యులర్ హార్డ్ డిస్క్ లోపల ఒక డిస్క్ తిరుగుతుంది ఫస్ట్ నుంచి. సో అది తిరగడం, డేటాను రైట్ చేయడం, ఇవన్నటితో బూట్ అవ్వడం అనేది కొంచెం టైము తీసుకుంటుంది. బట్ ఇప్పుడు ఉన్న రోజుల్లో ఏంటంటే చిప్ టైప్ వచ్చేసి ఆ లోపల చిప్పే ఉంటుంది దీంట్లో ఎస్ఎస్డీస్లో. అందుకే ఇవి స్లిమ్గాను ఉంటాయి, కొంచెం ఎక్స్పెన్సివ్గాను ఉంటాయి. జస్ట్ మీరు చూస్తే ఇది హార్డ్ డిస్క్లో హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఉంటుంది. హాఫ్ అంటే వెడల్పై చూసుకుంటే. ఇంకా థిక్నెస్ అయితే మీరు మన మొబైల్ కన్నా చాలా సన్నగా ఉంటుంది. లోపల కేవలం ఒక చిప్ మాత్రమే ఉంటుంది, ఇంకేం ఉండదు. ఓకేనా. ఒక బోర్డు ఉంటుంది. సో దాంట్లోనే డేటా అంతా స్టోర్ అవుతుంది. ఇందులో రైట్ చేయడానికి, రీడ్ చేయడానికి తిరిగే ఎక్విప్మెంట్ ఏమి ఉండదు. అందుకు మీకు బూటింగ్ అంతా కూడా ఒక పెన్ డ్రైవ్ నుంచి ఒక డేటా కాపీ చేస్తే టక్ మన ఎలా కాపీ అవుతుంది, ఆ రేంజ్ స్పీడే మీకు బూటింగ్ స్పీడ్ కూడా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనం ఫోటో ఎడిటింగ్ కేవలం అనుకుంటే 240 GB ఎస్ఎస్డి సరిపోద్ది. ఇది 240 GB 3100. వీడియో ఎడిటింగ్ ప్లస్ ఫోటో ఎడిటింగ్ 2 కంపల్సరీ ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ అనుకుంటే 512 GB ఎస్ఎస్డి దొరుకుతుంది ఇంటర్నల్, మామూలుగా సికి. ఇది కేవలం సికి మాత్రమే యూజ్ చేస్తాం, వేరే డేటా ఏది స్టోర్ చేయండి దీంట్లో. కేవలం సి సాఫ్ట్వేర్స్ అన్నీ ఇందులోకి ఇన్స్టాల్ అవుతాయి. విండోస్ ఇందులోనే ఇన్స్టాల్ అవుద్ది అంతే. డేటాకు సంబంధించింది ఏది ఇందులో పెట్టుకోకూడదు. మనం బ్యాకప్ కానీ, ఇలాంటి ఆల్బమ్ డిజైనింగ్ బ్యాకప్ కానీ, ఫొటోస్ కానీ ఇవేవి ఇందులో స్టోర్ చేయం మనం. కేవలం ఇది సికి మాత్రమే. అలాగే 512 GB తీసుకున్న సికి మాత్రమే, 1 TB తీసుకున్న సికి మాత్రమే. 512 GB తీసుకొని దానికి సి ఇచ్చేసాం. దాంట్లోనే అడోబ్ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసేస్తాం. సో ఇది సికి. బూటింగ్ చాలా స్పీడ్గా ఉంటుంది. ఇంకా తర్వాత మరి డేటా అంతా ఎక్కడ స్టోర్ చేసుకోవాలి ఏంటి అంటే అప్పుడు హార్డ్ డిస్క్ తీసుకోవాలి మనం. ఒక 2 TB హార్డ్ డిస్క్ మినిమం కొనుక్కోవాలి. 2 TB హార్డ్ డిస్క్. ఇక్కడ హార్డ్ డిస్క్లో మీకు సీగెట్ అవ్వచ్చు, WD అవ్వచ్చు, 2 బెస్ట్ కంపెనీసే. రెండాట్లో ఏసి చూస్ చేసుకున్నా పర్లా. రెండాట్లో కూడా మీరు ఇక్కడ చూస్తే RPM అనేది రాసి ఉంటుంది. ఇది చూడండి 7200 RPM. మీరు షాప్లో అడిగినా కూడా RPM గురించి చెప్తారు.
ఇది హార్డ్ డిస్క్ 7200 RPM అని అడిగితే 5400 అన్నారు అనుకోండి. 5400 అనేది కొంచెం స్లోగా స్పీడ్ స్లోగా ఉంటుంది. బట్ లైఫ్ టైం కూడా బాగానే ఉంటుంది, అది బాగుంటుంది. ఇది 7200 కూడా ఏం ఫెయిల్యూర్ ఏం కాదు, బెస్టే. కొంచెం స్పీడ్గా తిరుగుతుంది, మనకి డేటా కొంచెం ఫాస్ట్గా కాపీ అవ్వడం కానీ మనకి బయటికి రావడం కానీ జరుగుతుంది అంతే. సో నేనైతే ఎక్కువ శాతం 7200లో ఎక్కువ యూజ్ చేస్తాను. బట్ ఈ 7200 RPM అనేది ఎక్కడ వరకు ఛాన్స్ ఉంటుందంటే 1 TB 2 TBల వరకే ఉంటుంది. ఇంకా 4 TB ఇలాంటివి తీసుకున్నారంటే 5400 RPMలు మాత్రమే వస్తాయి, 7200 RPM రాదు. రెండాటికి డిఫరెన్స్ అంతే. బట్ బాగా మేజర్గా కాపీయింగ్ స్పీడ్ అయ్యి పడిపోదు కానీ, బట్ ఉన్నంతలో కొంచెం స్పీడ్గా ఉంటుంది. ఓకేనా, ఇదొకటి. సో దీని ప్రైజింగ్ వచ్చేసి మీకు సీగేట్లో 7800 ఉంది. సో 5400 అంటే 5000 ఎంత వస్తుంది, 5000 ప్రైజ్ ఎంత ఉంటుంది, 2 TB. ఓకే, హార్డ్ డిస్క్. ఇంకా మానిటర్, ఇది చాలా మేజర్ ఇది. ఎందుకంటే మనం డిజైనింగ్ చేసాం, సమ్ కలర్ వర్క్ చేస్తాం డిజైనింగ్లో. మీరు మానిటర్లో ఇక్కడ కలర్స్ వర్క్ చేసినప్పుడు లేదా ఒక ఫోటోని చూసినప్పుడు ఏదైతే మీరు డిజైన్ చేశారో అదే ప్రింటింగ్ నుంచి బయటికి రావాలి, మిషన్లో నుంచి. బట్ మీరు ఇక్కడ వర్క్ చేసిన దానికి అక్కడికి సంబంధం లేదనుకోండి, మిషన్ దగ్గర నుంచి వచ్చిన దానికి. మీ మానిటర్లో చూసింది తప్ప, మిషన్ తప్ప, మనం చూసిందే తప్పు. కెమెరాతో ఫోటో తీసాం, కలర్స్ అన్నీ కెమెరాలో చాలా పర్ఫెక్ట్గా చూపిస్తుంది. అదే ఫోటో పట్టుకొచ్చి మనం మానిటర్లో కాపీ చేసాం, ఓపెన్ చేసి చూసాం. కెమెరాలోనేమో పింక్ కలర్లో మంచి బాగా డెప్త్లతో కనిపిస్తుంది, మానిటర్లోకి వచ్చేటప్పుడు గ్రీన్ కలర్లో అవి కనిపిస్తుంది అనుకో. సో మానిటర్ కాలిబ్రేషన్ తప్పు. సో అలా ఉండకూడదు అనుకుంటే ఫోటోగ్రఫీకి సంబంధించి ఫోటోగ్రాఫర్స్ కానీ, ఆల్బమ్ డిజైనర్స్ కానీ, తర్వాత వీడియో ఎడిటర్స్ కానీ ఎవరైనా సరే ప్రిఫర్ చేయవలసింది ఏంటంటే మానిటర్స్ విషయంలో మొట్టమొదట IPS మానిటర్ ప్రిఫర్ చేయాలి. ఇన్ ప్లేన్ స్విచ్చింగ్ టెక్నాలజీ. సో ఐపీఎస్ మానిటర్స్ తప్ప మనం వేరే మానిటర్స్ యూజ్ చేయకూడదు. సో ఇది ఎందుకు అంటే దీనికి వ్యూయింగ్ యాంగిల్స్ ఎక్కువ ఉంటాయి, అలాగే కలర్ యాక్యురసీ కూడా ఎక్కువ ఉంటుంది. మనం RGB బేస్డ్ వర్క్ కదా మనం చేసేది, RGB ఆర్ sRGB కలర్ స్పేస్ని మనం యూజ్ చేస్తాం. సో ఎంత ఎక్కువ శాతం RGB వాల్యూస్ ఉంటే అంత యాక్యురేట్ కలర్స్ని మనకి డిస్ప్లే ప్రొజెక్ట్ చేస్తుంది. ఇప్పుడు 99% RGB, 90% sRGB, 90% RGB అని చెప్పేసి కొన్ని వాల్యూస్ వేస్తారు. సో అదేంటంటే మనకి యూజ్ అవ్వడం కోసమే, అంత యాక్యురేట్గా కలర్స్ ఉంటాయి అనేది. మనం ఇప్పుడు కెమెరాలో చూసినది ఏదైతే ఉందో అది కూడా మానిటర్లోనే అదే ఉంటుంది, ప్రింట్ అయ్యి బయటకు వచ్చి ఫోటోలో కూడా అదే ఉంటుంది. సో అది ఎందుకు జరుగుతుంది అంటే ఆ డిస్ప్లేకి ఉన్నటువంటి RGB వాల్యూస్ అంత పర్ఫెక్ట్గా ఇచ్చారనమాట సర్టిఫికేషన్. సో అంతలాగా దాని స్టాండర్డ్స్ ఫిక్స్ చేశారు. మీరు ప్రతి దాంట్లోనే రాస్తారు. అలాగే వ్యూయింగ్ యాంగిల్ చెప్పాను కదా, మీరు మానిటర్ స్ట్రైట్గా కూర్చున్నప్పుడు ఎంత బాగా అయితే పిక్చర్ కనిపిస్తుందో క్లియర్ కట్గా, మీరు కాస్త సైడ్కి ఇలా బెండ్ అయి చూసినా కూడా ఆ పిక్చర్ బ్రైట్నెస్లో కానీ, కాంట్రాస్ట్లో కానీ, కలర్స్లో కానీ ఏ చేంజెస్ ఉండవు. సో ఇదే 27 ఇంచెస్ మీరు TN ప్యానల్ కానీ, VA ప్యానల్ కానీ ఉన్న మానిటర్లు తీసుకోండి. సపోజ్ ఇది BenQ 14,000 ఉంది, 27 ఇంచ్. మీరు వేరే ఏ కంపెనీ అయినా సరే, BenQలో కూడా ఉంటాయి, TN కానీ VN కానీ ట్రై చేసి చూడండి, VA ప్యానల్స్ కానీ, మీకు 7,000 రూపాయలకి 27 ఇంచ్ వచ్చేస్తుంది. ఎందుకు అంటే ఆ మానిటర్లు కేవలం మీరు గేమ్స్ ఆడుకోవడానికి వాటికి వర్క్ అవుతాయి, ప్రొఫెషనల్ ఇలాంటి వర్క్లకు కాదు. అది VA ప్యానల్ ఆర్ TN ప్యానల్. మీరు కాస్త సైడ్కి బెండ్ అయ్యి చూసారనుకోండి, డిమ్ అయిపోతాయి. ఒకప్పుడు చిన్నప్పుడు మనం కంప్యూటర్స్లో చూసేవాళ్ళం కొన్ని సార్లు కొన్ని చోట్ల. మనం ఒక క్రాస్లో నుంచి చూస్తుంటే ఆ కంప్యూటర్లో ఏం జరుగుతుందో మనకి ఏం కనపడదు. మనం స్ట్రైట్గా వెళ్ళి చూస్తే ఆ పిక్చర్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అవి ఏంటంటే TN ప్యానల్ ఆర్ VA ప్యానల్స్ అనమాట. సో IPS ప్యానల్కి 178 degrees వరకు వ్యూయింగ్ యాంగిల్ ఉంటుంది. ఇది చూసారు, ఇక్కడ కూడా మెన్షన్ చేశాడు. సో ఏ చేంజ్ ఉండదు. ఓకేనా. సో హెడ్జెస్ గురించి మర్చిపోండి, ఎందుకంటే మనకి డిజైనింగ్ వర్క్కి హెడ్జెస్తో ప్రాబ్లం ఏం లేదు. మ్యాక్సిమం ఏది ముట్టుకున్నా 16 హెడ్జ్ అలాగే ఉంటుంది, 60 హెడ్జెస్ వస్తుంది. 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్లు ఇవేమీ అవసరం లేదు. సో 5 milliseconds వస్తాయి ఏమైనా. సో ఇది అయితే మీకు మరీ బెస్ట్ బడ్జెట్లో తీసుకోవాలి,
నా పీసీ మంచి చాలు. బడ్జెట్ అంటే మరి బడ్జెట్ అంటున్నానండి, బడ్జెట్ కాదనుకోకండి. ఇది మినిమంలో మినిమం అన్నమాట. ఇది తప్పదు మరి పెట్టాలి ప్రైస్ వర్క్కి. సో అరౌండ్ 1 lakh అయిపోద్ది. ఇది మీకు 94,000 96,000 దాకా ఛాన్స్ ఉంటుంది. సో ఇది 14,000లో మంచి మానిటర్. ఇది మా వాళ్ళలో ఒకళ్ళు తీసుకున్నారు, సో అందుకే నేను మీకు చెప్పగలుగుతున్నాను. సో నేను వాడంది అయితే నేను చెప్పను. సో నేను యూజ్ చేసేది ఏంటంటే డెల్ 27 inch అది. నేను 22,000 పెట్టుకున్నాను అప్పట్లో. దీని పెర్ఫార్మెన్సు ఇక్కడ మీకు డిస్ప్లే మీద కనిపిస్తుంది, దాని పెర్ఫార్మెన్స్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, రెండు సేమ్. ఓకేనా. సో నేను దీనికన్నా కాస్త ఎక్కువ పెడతాను అనుకుంటే ఈ మధ్యకాలంలో మంచి అవుట్పుట్ని ఇస్తుంది HP 27F. సో ఇది ఒక మంచి మానిటర్. చూసారా ప్రైస్ 18,519 రూపాయలు. ఎందుకంటే చాలా శాతం ఎక్కువ మంది దీన్నే కొంటున్నారు. సో సేల్స్ బాగున్నాయి, ఇంకా ప్రైజింగ్ దానికి తగ్గట్టుగా పెట్టేస్తారు. ఇక్కడ రేట్ వచ్చి 75 Hz అయ్యింది. ఇది కూడా IPS ప్యానలే, చెప్పానుగా. IPS ప్యానల్ దాటి వేరే అవసరం లేదు. ఇక్కడ చూస్తే మీకు ఎడ్జెస్ బెన్క్యూ మీద ఇంకా తక్కువగా ఉంటాయి. సో క్లోజ్ చేస్తాను. బాగా థిన్ బేజిల్స్ అనమాట, అంతే. మీరు ఈ మానిటర్స్లో ఏ మానిటర్ తీసుకున్నా నో ప్రాబ్లం. డెల్లో కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు నచ్చిన మానిటర్. అయితే ఇక్కడ సైజ్ ఒకటి కన్సిడర్ చేసుకోవాల్సింది. మెయిన్గా మీరు ఎప్పుడు పట్టించుకోవాల్సింది అది IPS ప్యానలా కాదా. IPS ప్యానల్ అయితేనే తీసుకోండి, లేకపోతే తీసుకోవద్దు. ఓకేనా. ఇంకా 2K ఫుల్ HD 4K బాగా హై అండ్ ప్రొఫెషనల్స్ 4K యూస్ చేస్తారు. ప్రొఫెషనల్స్ 2K కూడా యూస్ చేసేవాళ్ళు ఉన్నారు. బట్ మనం చేసే ఫొటోస్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం HD రేంజ్లోనే ఉంటాయి. దానికన్నా పెద్దవైనప్పటికీ మనకు వచ్చే వర్క్స్ నాకు తెలిసి HD మానిటర్స్ సరిపోతాయి. సో 2Kకి వెళ్ళే ఛాన్స్ ఉంటే మాత్రం మీరు బడ్జెట్ పెట్టగలను అనుకుంటే బెటర్ 2K డిస్ప్లేకి వెళ్ళిపోండి. ది బెస్ట్ అవుట్పుట్ ఉంటుంది. అటు వీడియోకి అయితే అద్భుతంగా ఉంటుంది, వీడియో ఎడిటింగ్కి ఇంకా చూడక్కర్లేదు వీడియో ఎడిటింగ్ అయితే. ఓకేనా. వీడియో ఎడిటింగ్ ప్లస్ ఫోటో ఎడిటింగ్ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 27 inches మానిటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఫోటో కోసం కాకపోయినా వీడియో ఎడిటింగ్ కోసం కంపల్సరీ 27 inch ఉండాలి. ఎందుకంటే వీడియో ఎడిటింగ్కి సంబంధించి అడోబ్ ప్రీమియర్ ఉందనుకోండి, అది హ్యూజ్ సాఫ్ట్వేర్. అది దాంట్లో బోల్డ్ అని ప్యానల్స్ ఉంటాయి. అన్ని ప్యానల్స్ మనం అరేంజ్ చేసుకోవాలి. ఆ అరేంజ్ చేసుకున్నప్పుడు మనకి మానిటర్ కూడా పర్ఫెక్ట్గా కనిపించాలి. అంటే డిస్ప్లే ఉంటుంది కదా, దాంట్లో వీడియో డిస్ప్లే అది పర్ఫెక్ట్గా కనిపించాలి. ఎఫెక్ట్స్ ప్యానల్ తర్వాత ఇవన్నీ డిఫరెంట్గా అరేంజ్ చేసుకుంటాం మనం. సో మనకు చిన్న మానిటర్లో అంత పర్ఫెక్ట్గా అరేంజ్ అయితే అవ్వవు, చాలా క్లమ్జీగా ఉంటాయి. సో 27 inches అనేది మేజర్. నెక్స్ట్ ఫోటో ఎడిటింగ్ కూడా 27 inches చాలా బెస్ట్గా ఉంటుంది. కేవలం ఫోటో ఎడిటింగే నేను వీడియో పట్టించుకోవాలనుకుంటే మీకు బడ్జెట్ అవుతుంది కొంచెం, ఎంచక్కగా తగ్గుతుంది. 24 inches వండర్ఫుల్ అనమాట సైజు. 24 inches అనేది వండర్ఫుల్, అది తీసుకోండి. సో అది నా పిక్. ఓన్లీ ఫోటో అయితే, వీడియో ప్లస్ ఫోటో అయితే 27 నెససరీ. ఓకేనా. అయితే ఇందులో కొంతమందికి AMD నచ్చకపోవచ్చు. అయితే నేను ప్రైజు ప్లస్ ఇవాళ ఉన్న మార్కెట్ ప్లస్ మనకి ఇచ్చేటువంటి పెర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకుని AMDయే చెప్తున్నాను. AMD ది బెస్ట్ ఉంది. అది ఇంటెల్ కొంచెం డౌన్ అనుకుందాం. అయినప్పటికీ ఇంటెల్ యూజర్స్ ఎవరైనా ఉంటే ఇంటెల్ అయితే ఇదిగో ఇంటెల్ కోర్ i5 10th generation 10600K. సో ఇది దీని ప్రైస్ చూసారా. ఇది కూడా 6 కోర్సే, 4.1 GHz బూస్ట్ క్లాక్. మీరు ఇక్కడ చూస్తే ఇది కూడా 6 కోర్సే, 4.2 GHz బూస్ట్ క్లాక్, 35 MB క్యాచ్, దీంట్లో 12 MB క్యాచ్. సో మీకు పెర్ఫార్మెన్స్లో ఏది టాప్ నాచ్ ఉంటుంది అంటే రైజనే ఉంటుంది, ఇది ఉండదు. ఇంకొక మైనస్ చెప్పాను కదా మీకు, ఇది LGA 1200 సాకెట్. ఇది దీని మదర్ బోర్డ్ వచ్చేసి LGA 1200 సాకెట్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. ఇక్కడ మీకు ఇందులో గిగాబైట్ ఆప్షన్ లేదు. సో ఉన్నా కూడా టూ ఎక్స్పెన్సివ్ ఉంది. సో ఇది కూడా ఎక్స్పెన్సివే. MSI B460 18,750 అవుతుంది మనకి. ఇక్కడ మీకు 11,000తో బయటకు వచ్చేస్తారు. సేమ్ కాన్ఫిగరేషన్ అంతా సేమ్ ఉంటుంది, మీకు ఏ డిఫరెన్స్ ఉండదు. సో మంచి బడ్జెట్ అయితే, బడ్జెట్ టు పెర్ఫార్మెన్స్ అయితే నేను రైజన్ వైపు వెళ్తాను. సో ఇది మీకు అరౌండ్ 95,000 దాకా అవుతుంది. సో నెక్స్ట్ ఇది PC వరకు. ల్యాప్టాప్స్ కూడా తీసుకోవచ్చు.
స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళు అయ్యి అయితే. సో అది ఏంటి అనేది ఇంకొక వీడియోలో చేసుకుందాం. సో లెంత్ ఎక్కువ అయిపోద్ది. సో ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటాను. సో మీకు వేరే డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరన్నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.